హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి ఏవైతే సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయో అనేసి మనకి ఫ్యూ నోటిఫికేషన్లో చెప్పాను. అవి వాటి యొక్క టైం టేబుల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు 1 బై 1 అయితే మీకు వీడియో చేసి పెడతాను, ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, హెడ్డింగ్ వచ్చేసి టెంటేటివ్ టైం టేబుల్. అంటే ఇది ఇంకా ఫైనలైజ్డ్ టైం టేబుల్ అయితే కాదు, టెంటేటివ్ టైం టేబుల్. ఇన్ ఫ్యూచర్లో మీకైతే చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఒకవేళ ఏమైనా ఎగ్జామినేషన్స్కి ఇబ్బంది కలిగిన, ఎగ్జాంపుల్కి ఐసెట్ ఒకటే, అంటే ఐసెట్ నాపోతే ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఈ ఎగ్జామ్ అనేది మీకు పోస్ట్ పోన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా ఏమన్నా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది టెంటేటివ్ టైం టేబుల్. చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం 3-year డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ మే 2024 అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 4th సెమిస్టర్ టైం టేబుల్ అనమాట. ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే మనకి టైటిల్ ఆఫ్ ది పేపర్ ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు మార్నింగ్ సెషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి వచ్చేసి మనకి 2 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది, 9 గంటల నుంచి 11 గంటల వరకు. డేట్లు చూసుకున్నట్లయితే 24వ తేదీ వచ్చేసి సిఎస్ఎస్ ఉంటుంది, కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ 3 పేపర్ ఏదైతే ఉందో అది ఉంటుంది. నెక్స్ట్ 26th వచ్చేసి అనలిటికల్ స్కిల్స్ ఉంటుంది. నెక్స్ట్ 29th చూసుకున్నట్లయితే ఎంటర్ప్రీనర్షిప్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 1 చూసుకున్నట్లయితే మనకి లీడర్షిప్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవి మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. దాని తర్వాత మెయిన్ కోర్ సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే మనకి పార్ట్ 2 కిందకు వస్తాయి కోర్ సబ్జెక్టులు. ఇది వచ్చేసి మనకి 3 hours ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. 3 hours ఎగ్జామినేషన్ టైంలో మనకి బీఏ, బీఎస్సీ, బీకామ్ అండ్ బీబీఏ పేపర్లు సపరేట్ ఇక్కడ చేశారు. సో మీ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే చూసుకోండి. డేట్ చూసుకున్నట్లయితే మనకి 3rd వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ బీకామ్ వాళ్ళకి అకౌంటింగ్ ఉంటుంది. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి బ్యాంకింగ్ థియరీ ఏదైతే ఉందో అది ఉంటుంది. నెక్స్ట్ సిమెంట్ సైన్సెస్ వాళ్ళకి ఉంటుంది ఎగ్జామినేషన్, హిస్టరీ వాళ్ళకి ఉంటుంది, జువాలజీ వాళ్ళకి ఉంటుంది. మీ యొక్క సబ్జెక్ట్ టైటిల్ చూసుకోండి అండ్ పేపర్ కోడ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సప్లీ స్టూడెంట్స్, ఓల్డ్ రెగ్యులేషన్ స్టూడెంట్స్ అయితే ఎస్ సిరీస్తో ఉంటుంది, న్యూ రెగ్యులేషన్ స్టూడెంట్స్ అయితే ఎన్ఎస్తో ఉంటుంది. చూసుకోండి మీ యొక్క పేపర్ కోడ్ని, ఓకేనా? పేపర్ కోడ్ చూసుకోండి అండ్ సబ్జెక్ట్ టైటిల్ కూడా చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ 3rd వచ్చేసి అవి ఎగ్జామినేషన్స్. 6th చూసుకున్నట్లయితే అంటే మీకు డే ఆఫ్టర్ 1 day గ్యాప్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా? మీకు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. చూసుకోండి ఒకసారి. మ్యాథమెటిక్స్ ఉంటుంది పేపర్ 2 అండ్ హిస్టరీ ఉంటుంది, జియాలజీ ఉంటుంది, సిమెంట్ సైన్సెస్ ఉంటుంది. అండ్ బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బిజినెస్ లాస్ ఉంటాయి. నెక్స్ట్ బీబీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ బిజినెస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ బీసీఏ స్టూడెంట్స్కి చూసుకున్నట్లయితే డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ అనేది సబ్జెక్ట్ అయితే ఉంటుంది అనమాట. మీ యొక్క పేపర్ కోడ్ చూసుకోండి ఇంపార్టెంట్గా, అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 8th ఎగ్జామినేషన్ ఉంటుంది. 6th తర్వాత మీకు 7th గ్యాప్ వస్తుంది, అంటే 1 day గ్యాప్ వస్తుంది అని చెప్పినా కదా, అట్లా. నెక్స్ట్ 8th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ మనకి పొలిటికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీకామ్ వాళ్ళు చూసుకోండి అండ్ బీకామ్ టాక్సేషన్ వాళ్ళు, బీబీఏ వాళ్ళు అండ్ బీసీఏ వాళ్ళు చూసుకోండి మీ యొక్క సబ్జెక్ట్స్ టైటిల్స్ని. నెక్స్ట్ వచ్చేసి 8th అయిపోగానే మీకు 10th అయితే ఉంటుంది ఎగ్జామినేషన్, ఓకేనా? 9th మీకు గ్యాప్ వస్తుంది. సో 1 day అనేది గ్యాప్ వస్తుంది, మీకు అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ వచ్చేసి 10th చూసుకున్నట్లయితే మనకి పొలిటికల్ సైన్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అండ్ బీకామ్ వాళ్ళకి చూసుకోండి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్. అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా ఉంటుంది. అండ్ బీసీఏ స్టూడెంట్స్కి వచ్చేసి డిజైనింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఓరియంట్ అప్లికేషన్ అనేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 16th చూసుకున్నట్లయితే మీకు అంటే ఇక్కడ మీకు చాలా గ్యాప్ వచ్చింది ఈ సబ్జెక్ట్స్కి. సో మీరు షెడ్యూల్ చేసుకోండి, అక్కడ రివిజన్ టైం మీకు బాగా కలిసి వస్తుంది. 10th తర్వాత 16th ఎగ్జామినేషన్ ఉంటుంది, దాదాపుగా మీకు 5 days గ్యాప్ అయితే వస్తుంది. సో ఈ 5 daysలో మీరు మంచి ఒక టైం టేబుల్ తోటి ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ని ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. ఎకనామిక్స్ ఉంటుంది, సోషాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, నెక్స్ట్ సెరికల్చర్ ఉంటుంది, మైక్రోబయాలజీ ఉంటుంది. నెక్స్ట్ బీకామ్ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్ వాళ్ళకి చూసుకున్నట్లయితే కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు బిజినెస్ అనలిటిక్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ బీకామ్ టాక్సేషన్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ చూసుకోండి. అండ్ బీబీఏ వాళ్ళు అండ్ బీసీఏ వాళ్ళకి వచ్చేసి డేటా అనలిటిక్స్ యూజింగ్ ఆర్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ 16th అయిపోయిన తర్వాత మీకు 18th ఎగ్జామినేషన్ ఉంటుంది. 18th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ మనకి ఎకనామిక్స్ ఉంటుంది, సోషాలజీ ఉంటుంది అండ్ ఫిజిక్స్ ఉంటుంది. నెక్స్ట్ సెరికల్చర్ అండ్ మైక్రోబయాలజీ అండ్ బీబీఏ అండ్ బీసీఏ స్టూడెంట్స్కి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ టైటిల్స్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 21st ఎగ్జామినేషన్ ఉంటుంది. 18th తర్వాత సండే వచ్చినట్లుంది మేబీ గ్యాప్లో, సో ఒకసారి చూసుకోండి.
కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అనేది అంటే న్యూ రెగ్యులేషన్ స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే, అండ్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్టు. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 21st తర్వాత మనకి 23rd అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. 23rd చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ 2 అండ్ బయోటెక్నాలజీ పేపర్ 2 అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 25th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ మనకి స్టాటిక్స్ ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండ్ జర్నలిజం ఉంటుంది, బాటనీ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది. రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 28th వచ్చేసి ఎగ్జామినేషన్స్ స్టాటిక్స్ పేపర్ 2 అంటే పైన చూసుకున్నాం కదా వాటికి పేపర్ 2 ఉంటాయి కదా, పేపర్ 2 అయితే సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 28 తర్వాత 30 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి స్కిల్ ఓరియంటల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది మీకు సంబంధించినది చూసుకోండి. హార్టికల్చర్ కావచ్చు, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంగ్లీష్ ఫర్ డిజిటల్ ఏజ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ టెక్నాలజీ అండ్ ఎకనామెట్రిక్స్, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, మల్టీమీడియా, ఆర్గానిక్ ఫార్మింగ్, నెక్స్ట్ వచ్చేసి రినవబుల్ ఎనర్జీ, సెరికల్చర్ అనేది సిమెంట్ కెమిస్ట్రీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ సబ్జెక్ట్ ఏది ఉందో అది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫస్ట్ చూసుకున్నట్లయితే సేమ్ అవే సబ్జెక్ట్సే పేపర్ 2 ఉంటుంది. ఓకేనా, ఇది అనమాట టైం టేబుల్. అంటే మనకి మే తర్వాత ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కదా, ఏప్రిల్లో స్టార్ట్ అయితే ఎగ్జామినేషన్స్, మే, జూన్ 1st వరకు అయితే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడే మీరు మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టుకున్నట్లయితే మీరు ఫైనల్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పాస్ పర్సంటేజ్ కోసం. సో ఆల్ ద బెస్ట్ గాయస్. ప్రతి ఒక్క క్వశ్చన్కి అటెండ్ అయితే చేయండి, ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్కి. ఓకేనా, ఆన్సర్స్ బాగా రాయండి, రిలేటెడ్గా ఉండే విధంగా రాయండి. ఏదో వచ్చింటే ఏదో రాసేసి మేము రాసాం కానీ మార్కులు రాలేదు, ఫెయిల్ అవుతున్నాం అనేసి మీరు ఒక డైలమాలో అయితే పడకండి. మీరు ఎగ్జామినేషన్స్ కరెక్ట్గా ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాసినట్లయితే మీకు సరైన మార్క్స్ వస్తాయి అండ్ పాస్ కాదు, ఎక్కువ స్కోర్నే చేసుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో. బట్ రిజల్ట్స్ అనేవి వెంటనే అయితే మనకి వదలరు, లేట్గా అయితే వదులుతారు. సో మన ఎగ్జామినేషన్స్ జరిగినాయి లాస్ట్ టైమ్స్, వాటివి కూడా రాలేదు. ఒకవేళ వచ్చినాయంటే అప్డేట్స్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. Once again.